అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. సో మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ క్వశ్చన్ కింద అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటున్నాం. అందులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డిస్కస్ విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఈ విధంగా క్వశ్చన్ ఇస్తే డిస్కస్ విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది మనకి కంపల్సరిగా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అనమాట. విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్. సో అయితే ఇప్పుడు ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా దానికి ఆన్సర్ రాయాలి, సో ఏ విధంగా రాస్తే మీకు మంచి మార్కులు పడతాయి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విఏ క్యారెక్టర్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్లో డయోడ్ అంటే ఏంటి అన్నది మాట్లాడుకుంటే మనకి ఆ డయోడ్ తోటి మనకి ఏ విధంగా జంక్షన్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ అదే విధంగా మనం ఏ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్లోని అనేది మనం క్లియర్గా 1 by 1 చెప్పుకుందాం. సో ఫస్ట్ డయోడ్. సో డయోడ్ అనేది మనం మాట్లాడుకుంటే డయోడ్ అనేది ఏంటి అంటే ఈ డయోడ్ ఈజ్ ఏ 2 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్. సో డయోడ్ అనేది ఏంటి, ఈ డయోడ్ ఈజ్ ఏ 2 టెర్మినల్ semiconductor devices. Semiconductor device. సో మనం ఆల్రెడీ సెమీ కండక్టర్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. మీకు డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను. సో సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇంటెన్సివ్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, అందులో పీ టైప్ ఏంటి, ఎన్ టైప్ ఏంటి అనే దాని గురించి మనం లాగత వీడియోలో మాట్లాడుకున్నాము. సో ఇన్ డెప్త్ మీకు అందుకోసమే మీకు ముందుగా సెమీ కండక్టర్స్ కోసం కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. సో ఇది ఒక 2 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే కరెంట్ డైరెక్షన్, ఓకేనా, నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. సో పాయింట్ టు పాయింట్ రాసుకుంటే మీకు క్లియర్గా మంచి మార్కులు అయితే పడతాయి. సో విచ్ అలౌస్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ 1 డైరెక్షన్. సో ఏంటిది, విచ్ అలౌస్ flow of current is 1 direction. సో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఓన్లీ 1 డైరెక్షన్ లో మాత్రమే ఉంటుంది అనమాట. సో విచ్ అలౌస్ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది 1 డైరెక్షన్ లో ఉంటుంది. సో అందువల్ల ఇట్ ఈజ్ ఏ 1 way డివైస్. సో అందుకోసం దీన్ని 1 way డివైస్ అని కూడా అంటాం అనమాట. సో అయితే మనం ద ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ద సింబల్ ఆఫ్ ది డయోడ్ ఈస్ ద symbol of డయోడ్ డయోడ్ యొక్క సింబల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటే మనం ఇక్కడ సో పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. సో పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా డ్రా చేసుకుందాం. ఇది మనకి సింబల్ ఆఫ్ ది డయోడ్. సో మనకి డయోడ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. సో డయోడ్ ఈజ్ అ 2 టెర్మినల్ డివైస్ అని అంటున్నాం కదా. 2 టెర్మినల్స్ ఏంటి అంటే యానోడ్, క్యాథోడ్. ఆ 2 టెర్మినల్స్ ఏంటి అంటే డయోడ్కి ఉన్న 2 టెర్మినల్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. యానోడ్, అదే విధంగా క్యాథోడ్ అనేది మనము కేతో డినోట్ చేస్తాము. యానోడ్, క్యాథోడ్. సో యానోడ్ అనేది మనకి ప్లస్, క్యాథోడ్ అంటే మనకి ఇక్కడ సింబల్ మైనస్. సో ఇక్కడ పర్టికులర్గా ఈ పైన యారో అనేది ఏంటి అంటే పర్టికులర్గా ఈ యారో అనేది ఈ విధంగా ఇండికేట్ చేస్తాం.
సో పర్టికులర్గా arrow ఈజ్ ఇండికేటెడ్ ఫ్లో ఆఫ్ ది కరెంట్. సో ఇక్కడ మనకి ఇక్కడ రాస్తాము, హియర్ ద arrow indicates the flow of current. ఫ్లో ఆఫ్ కరెంట్ ని ఇండికేట్ చేస్తుంది. ద arrow indicate ఫ్లో ఆఫ్ ది కరెంట్. సో ఇక్కడ పర్టికులర్ గా మీకు ఆల్రెడీ చెప్పాను, డయోడ్ యొక్క వన్ టెర్మినల్ ఈస్ కాల్డ్ ఏ యానోడ్, ఇట్ ఈస్ పాజిటివ్. సెకండ్ టెర్మినల్ ఆఫ్ ది డయోడ్ ఈస్ కాల్డ్ ఏ క్యాథోడ్. సో ఆ పాయింట్స్ కూడా మనం క్లియర్ గా మెన్షన్ చేద్దాం. ఇక్కడ వన్ టెర్మినల్ of the diode, one terminal of the diode is called anode. One terminal of the diode is called anode, in brackets A. It is positive. యానోడ్ అనేది మనకి పాజిటివ్. సో నెక్స్ట్ ఇంకొక టెర్మినల్ ఉంది కదా, అదేంటి, సెకండ్ టెర్మినల్ ఆఫ్ ది diode. Second terminal of the diode is called cathode. It is denoted with K, cathode. It is negative. Cathode terminal అనేది మనకి నెగిటివ్ అన్నమాట. సో అయితే ఇది డయోడ్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ డయోడ్ తోటి జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాము, డయోడ్కి మనం ఇక్కడ సెమీ కండక్టర్స్ మాట్లాడుకునేటప్పుడు పీ టైపు సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ మాట్లాడుకున్నాం కదా. సో అక్కడ పీ టైపు నెక్స్ట్ అదే విధంగా ఎన్ టైపు రెండు కలిపి మనకి పిఎన్ జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఇక్కడ మనకి ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, అందులో ఫార్వర్డ్ బయాసింగ్ ఏ విధంగా ఉంటుంది, రివర్స్ బయాసింగ్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా దాన్ని బట్టి ఏ క్యారెక్టరిస్టిక్స్ మనం ఏ విధంగా డ్రాప్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి అంటే పిఎన్ జంక్షన్ డయోడ్. సో పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఇక్కడ మనం పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సెమీ కండక్టర్ మెటీరియల్. సో పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఇవి మనకి ఏంటి, సిలికాన్ లేదా జర్మేనియం మెటీరియల్ తోటి మనకి ఇవి తయారవుతాయని చెప్తున్నాం అనమాట. సో మనం ఆల్రెడీ వీటి గురించి దీంట్లో క్లియర్గా చెప్పాను సెమీ కండక్టర్స్ కాన్సెప్ట్లోని. సో ఇక్కడ మనకి ఒకసారి చూసుకునేటట్లయితే, so a PN junction diode is made from semiconductors like silicon or germanium. So first point ఉంది రాసుకున్నాను. A PN junction diode is made from semiconductors semiconductors are like silicon, germanium or germanium.
సిలికాన్ లేదా జర్మేనియం ఇంటర్వ్యూతాం. సో ఇక్కడ మనకి ఎన్ టైప్ రీజియన్, పీ టైప్ రీజియన్ రెండు ఉంటాయి. సో ఈ ఎన్ టైప్ రీజియన్, పీ టైప్ రీజియన్ రెండు కలిపి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతున్నాయని చెప్తున్నాము. పర్టికులర్గా పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ రెండు ఏ విధంగా ఫామ్ అవుతున్నాయని చెప్పుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుతున్నాము. Where n-type region created with the help of negative charge carriers is called n-type region. Where n-type region created with the help of negative charge carriers. Negative charge carriers. Negative charge carriers is called మనం ఏమంటామండి, is called n-type region. n-type region, దాన్ని మనము n-type region అంటాము. సో అదే విధంగా మనకి p-type region అంటే ఏంటి? సో లైక్ p-type region is created with the help of the positive charge carriers is called p-type region. So that's it. p-type region created with the help of positive charge carriers is called p-type region. దాన్ని మనం p-type region అంటాం. సో అంటే ఏంటి, n-type region అంటే ఏంటి, p-type region అంటే ఏంటి అన్నది మనకి క్లియర్ గా అర్థమైంది దీని ప్రకారంగా. సో ఇప్పుడు ఈ రెండు కలిపి ఫామ్ అయితే ఓకేనా. సో ఇక్కడ మనకి p-type region, n-type region రెండు కలిపి ఫామ్ అయితే మనకి ఇక్కడ డ్రాపింగ్ వోల్టేజ్ అనేసి ఉంటుంది అన్నమాట. అంటే మీకు బాండింగ్ అనేది బ్రేక్ అవడం అనమాట. అంటే మనకి సిలికాన్ డయోడ్ అనేది ఫార్వర్డ్ వోల్టేజ్ అనేది ఎక్కడ అంటే 0.7 volts దగ్గర డ్రాప్ అవుతుంది. అదే విధంగా ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్స్ ఫర్ జర్మేనియం డయోడ్ 0.3 volts. సో ఈ రెండు పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సిలికాన్ డయోడ్కి 0.7 volts దగ్గర డ్రాప్ అవుతుంది. జర్మేనియం డయోడ్కి 0.3 volts దగ్గర మనకి డ్రాప్ అవుతుంది. ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ సెట్ 0.7 volts at సిలికాన్ డయోడ్, జర్మేనియం డయోడ్ 0.3. సో అయితే మనకి ఆల్రెడీ పీ టైప్, ఎన్ టైప్ రెండు అంటే ఏంటనేది తెలిసింది. సో ఇక్కడ మనకి పీ టైప్ అనేది ఎన్ టైపు, పీ టైపు రెండు మనం మాట్లాడుకుంటే, పీ టైప్ అనేది మనం దేనితో అందులో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ తోటి అది మేడ్ అయ్యి ఉంటుంది. పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ అంటే అందులో మనకి ఏముంటుంది, మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అనేవి మనకి ఇక్కడ పర్టికులర్గా ఈ దీంట్లోని పీ దాంట్లోనే ఏంటి అంటే హోల్స్ ఉంటాయి. మైనారిటీ చార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో పీలో మనం మాట్లాడుకుంటే పాజిటివ్ చార్జ్ క్యారియర్ పాజిటివ్ టైప్ కదా. సో సపోజ్ మనం పీ టైప్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ఇంకా క్లియర్గా మీకు డ్రా చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మనం పీ టైప్ అనుకుందాం.
సో ఇది మనం పీ టైప్ అనుకునేటట్లయితే రైట్ డౌన్ పీ టైప్. సో అదే విధంగా మనకి ఎన్ టైప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది ఎన్ టైప్ అని అనుకుందాం, ఇది ఎన్ టైప్. సో ఇప్పుడు మనకి పీ టైప్ లో మనకు ఆల్రెడీ మాట్లాడుకున్న దాని ప్రకారంగా పీలో అంటే ఏంటి, మనకి పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉంటాయని చెప్తున్నాం. సో పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ డ్రా చేయండి. సో పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్. సో పీలో అక్కడలో నెగిటివ్, అక్కడక్కడెక్కడ నెగిటివ్ ఉంటుంది, మ్యాక్సిమం అంతా పాజిటివ్స్ ఉంటాయి, అక్కడ కొన్ని చోట్ల నెగిటివ్ ఉంటుంది. సో పీ అంతా పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్. సో పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి అన్నమాట. సో పీ టైప్ దాంట్లో ఎక్కడో అక్కడక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారంగా ఇక్కడ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. పీలో గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్. సో ఇవి మనకి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి హోల్స్ అన్నమాట. సో ఇక్కడ మైనస్ ఏవైతే ఉన్నాయో అవి మన మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటాం. సో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అన్నమాట. సో మనం జనరల్గా ఈ పీ టైప్ దాన్ని ఏమని పిలుస్తాం అంటే, ఈ పర్టికులర్గా ఈ పీ టైప్ దాన్ని యాక్సెప్టర్ అంటారు అన్నమాట. సో యాక్సెప్టర్ అయాన్, ఈ పీ టైప్ దాన్ని యాక్సెప్టర్ అయాన్. సో ఇది మనం యాక్సెప్టర్ అయాన్ అంటాం, ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ ఎన్ టైప్ దాంట్లో మనం మాట్లాడుకుంటే, ఈ ఎన్ టైప్ దాంట్లో ఏంటి అంటే అన్ని మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి, అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఎన్ టైప్ విత్ హెల్ప్ ఆఫ్ ది నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్. అంటే ఏంటి, ఇవన్నీ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్. ఎక్కడో అక్కడక్కడ మాత్రమే పాజిటివ్స్ ఉంటాయి, మొత్తం అన్ని నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్, అన్ని నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్. ఎక్కడో అక్కడక్కడ పాజిటివ్ పెట్టుకోండి. సో maximum most of the charge carriers, majority charge carriers are electrons. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇక్కడ, సో హియర్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి అంటే, సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నమాట. సెకండ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్. సో అదే విధంగా మనకు అక్కడ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి హోల్స్. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ మనం మాట్లాడుకుంటే ఇవి హోల్స్ అన్నమాట. జనరల్గా ఈ పర్టికులర్గా ఈ ఎన్ టైప్ దాన్ని ఏమంటారు అంటే డోనార్ అయాన్ అంటాం అన్నమాట. అంటే డోనార్ అంటే ఏంటి, డొనేట్ చేస్తుంది, డోనార్ అయాన్. ఇది యాక్సెప్టర్, ఇది డోనర్. ఈ రెండు పాయింట్లు అయితే మనకి గుర్తుపెట్టుకుంది, యాక్సెప్టర్, ఇది డోనర్. సో మనం మాట్లాడుకునేటట్లయితే ఇది యాక్సెప్టర్, ఇది డోనర్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ పీ టైపు ఈ ఎన్ టైపు రెండు కలిపి మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఎలా ఫామ్ అవుతుంది అంటే, సో ఈ రకంగా మనకి ఫామ్ అవుతుంది. పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్
రెండు కలిపి మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది. which forms p type and n type. సో రెండు కలిపి మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది సో మేడ్ అవుతుంది. సో మనకి p type మెటీరియల్ n type మెటీరియల్ బోత్ ఆర్ ఫార్మ్స్ లైక్ ఇది p అనుకున్నాము, ఇది n అనుకున్నాము. ఈ రెండు కలిపి మనకి ఏం ఫామ్ అవుతుంది, పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి పర్టికులర్గా ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఈ మధ్యలో ఉండేది ఏంటి అంటే ఈ రెండు కలిపి ఫామ్ అయ్యే రీజియన్ ఏమి అంటే ఆ రీజియన్ని డిప్లీషన్ రీజియన్ అంటాం అన్నమాట. ఆ పర్టికులర్ రీజియన్ ఏమంటాం అంటే డిప్లీషన్ లేయర్. పర్టికులర్గా లేయర్ని డిప్లీషన్ లేయర్ అంటాం అన్నమాట. పీ టైప్ని ఎన్ టైప్ రెండు కలిపి ఎక్కడైతే మీకు ఫామ్ అయ్యాయో ఫామ్ అయిన చోట డిప్లీషన్ లేయర్ అంటాం. సో మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, సిలికాన్ డయోడ్లోని అట్ రూమ్ టెంపరేచర్ కండిషన్స్ ప్రకారంగానే అందులో కండక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పి, అప్పుడు ఈ ఎన్ టైప్లో మనం మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఏమని మనం మాట్లాడుకున్నాము, సో ఎలక్ట్రాన్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ఈ నెగిటివ్స్. ఇక్కడ మనకి ఏంటి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ పాజిటివ్స్ అంటే హోల్స్. సో ఫస్ట్ ఈ రెండు కలిపి ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఉండే హోల్స్ అనేవి ఇక్కడ ఇలా ఫామ్ అవుతాయి, ఇలా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఇక్కడ మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే రెండు కంబైన్ చేసిన తర్వాత మనకి ఈ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అన్నమాట డిప్లీషన్ రీజియన్ దగ్గర. సో మనకి ఆ డిప్లీషన్ రీజియన్ దగ్గర మనకి పీ టైపు ఎన్ టైపు కలిపి ఈ విధంగా ఫామ్ అవుతాయి. సో పీ టైప్ అనేవి అటు సైడ్ ఎన్ టైప్ దగ్గరికి, ఎన్ టైప్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్కి ఇలా మనకి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు కలిపి ఫామ్ అయ్యేదాన్ని మనము డిప్లీషన్ రీజన్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి పర్టికులర్గా మనకి బయాసింగ్ ఆఫ్ ది పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది 2 బయాసింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఆ 2 బయాసింగ్స్ ఏంటి అంటే ఫార్వర్డ్ బయాసింగ్, రివర్స్ బయాసింగ్. ఫార్వర్డ్ బయాసింగ్ రివర్స్ బయాసింగ్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఇక్కడ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి క్లియర్గా మాట్లాడదాం. ఇక్కడ బయాసింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్, బయాసింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్. సో ఇక్కడ మనకి బయాసింగ్ కండిషన్స్ ఆఫ్ ది పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది మనకి 2 టైప్స్ అన్నమాట. అంటే సమ్ ఆపరేటింగ్ వోల్టేజ్ అనేది బయాసింగ్ అంటే ఏంటి అంటే సో విచ్ మీన్స్ దట్ యూజ్ ఏ డిసి వోల్టేజ్. సో మనం డిసి వోల్టేజ్ని అప్లై చేసి ఒక ఆపరేషన్ కండిషన్కి తీసుకొస్తాయి. సో ఆ డివైస్ని ఒక ఆపరేషన్ కండిషన్లోకి తీసుకురాగలిగితే, సో సమ్ ఆపరేషన్ కండిషన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో అప్లై DC voltage, use of DC voltage or use of DC voltage. So to establish some operating conditions for an electronic device.
ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది డిసి వోల్టేజ్ అనేది అప్లై చేసి మనం ఆపరేటింగ్ కండిషన్లోకి తీసుకొస్తున్నాం అన్నమాట. అయితే మనకి ఇక్కడ టూ బయాసింగ్స్ అని మాట్లాడుకున్నాం కదా. టూ బయాసింగ్స్ ఏంటండి అంటే ఫార్వర్డ్ బయాసింగ్, రివర్స్ బయాసింగ్. ఫార్వర్డ్ బయాసింగ్. సో ఇక్కడ మనకి బయాసింగ్స్ గురించి క్లియర్గా తెలిస్తే మనకి ఇది ఏదైతే మనకి పిఎన్ జంక్షన్ డయోడ్లో ఏ క్యారెక్టరిస్టిక్స్ ఫామ్ అవుతాయో అవి క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్, వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఫార్వర్డ్ బయాసింగ్ అంటే ఏంటి, రివర్స్ బయాసింగ్ అంటే ఏంటి, సో విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి ఏ విధంగా ఫామ్ అవుతాయి అన్నది ఇన్ డీటెయిల్గా మనం సో మాట్లాడుతున్నాము. సో ఇక్కడ మనం చూసుకునేటట్లయితే సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫార్వర్డ్ బయాసింగ్ అంటే ఏంటి, రివర్స్ బయాసింగ్ అంటే ఏంటి, విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఫార్వర్డ్ బయాసింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి చెప్తాను. ఫార్వర్డ్ బయాసింగ్. సో ఫార్వర్డ్ బయాసింగ్ అంటే ఏంటి అంటే సో డీసీ వోల్టేజ్ మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎక్స్టర్నల్ డీసీ వోల్టేజ్ అనేది పిఎన్ జంక్షన్ డయోడ్కి అప్లై చేస్తే సో మనకి పర్టికులర్గా మధ్యలో ఏదైతే పొటెన్షియల్ బ్యారియర్ అనేది మనకి ఏ విధంగా కరెంట్ ఫ్లో అనేది దాంట్లో మూవ్ అవుతుంది, అంటే కరెంట్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చూసుకునేటట్లయితే సో మనకి క్లియర్గా ఇక్కడ మీకు కనెక్ట్ చేసి చూపెడతాను, అంటే డ్రా చేసి చూపెడతాను. సో మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ని క్లియర్గా డ్రా చేస్తాను ఫార్వర్డ్ బయాసింగ్ కండిషన్లో. సో ఇది మనకి ఫార్వర్డ్ బయాసింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ కింద డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మాట్లాడాం, హోల్స్ ఉంటాయి పీ టైప్ దాంట్లో హోల్స్, పాజిటివ్ చార్జ్ క్యారియర్స్. సో మనకి పీ టైప్ దాంట్లోని డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఈ విధంగా డ్రా చేసుకుందాం డైరెక్ట్గా. సో ఇది పీ టైప్, ఇది ఎన్ టైప్. సో అండ్ దాంట్లో మనకి ఈ విధంగా ఉంటుంది. సో మన ఏంటి పక్క నుంచి ఇది మనం డిప్లీషన్ రీజియన్, మధ్యలో ఉండే రీజియన్ డిప్లీషన్ రీజియన్. సో డిప్లీషన్ రీజియన్ D తోటి డినోట్ చేసుకున్నాము. సో మనకి
ఈ డిప్లీషన్ రీజియన్ మనం ఏం చేస్తున్నాం, బ్యాటరీ ద్వారా లేదంటే ఎక్స్టర్నల్ డీసీ వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ పాజిటివ్, ఇది నెగిటివ్. సో పాజిటివ్ టర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టర్మినల్. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, సో టు మేక్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్, పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, పీ టైప్ మెటీరియల్ అనేది పాజిటివ్ టర్మినల్ కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో టు మేక్ a PN junction diode, PN junction forward bias, PN junction diode forward bias. So P-type material is connected to positive terminal. Is connected to positive terminal. Positive terminal of the battery. Positive terminal of the battery. సో అదే విధంగా ఎన్ టైప్ మెటీరియల్ అనేది నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ అవుతుంది. సో ఎన్ టైప్ మెటీరియల్ టు ద నెగిటివ్ టర్మినల్, ఎన్ టైప్ మెటీరియల్ ఇస్ కనెక్టెడ్ టు నెగిటివ్ టర్మినల్. సో ఇప్పుడు మనకి పర్టికులర్గా ఈ బ్యాటరీ ద్వారా వోల్టేజ్ అనేది అప్లై అయినప్పుడు, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి విచ్ యాక్ట్ యాజ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది బ్యారియర్ పొటెన్షియల్. సో మనకి ఏంటవుతుంది అంటే మనకి ఈ విధంగా మనం సర్టన్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు కరెంట్ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనకి అప్లై చేస్తున్నాము, సో ఈ విధంగా అప్లై చేస్తున్నప్పుడు మనకి కరెంట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట. సో ఆ పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేద్దాం ఇక్కడ. The applied forward voltage and forward voltage అనేది అప్లై చేస్తున్నప్పుడు establish an electric field అనేది establish అయింది. Establishes an electric field which act as opposite direction of the potential, which acts in opposite direction the barrier potential, opposite direction of the barrier potential. Barrier potential అంటే depletion layer, barrier potential. సో మనకి పర్టికులర్గా ఈ విధంగా అవుతున్నప్పుడు ఈ ఏదైతే డిప్లీషన్ లేయర్ ఉందో బ్యారియర్ పొటెన్షియల్ అంటామో, బ్యారియర్ పొటెన్షియల్ అనేది మన డిప్లీషన్ లేయర్, ఇట్ ఈస్ వెరీ స్మాల్. సో వెరీ స్మాల్. సో పర్టికులర్గా ఫార్వర్డ్ వోల్టేజ్ అనేది ఆ బ్యారియర్ పొటెన్షియల్ ఆర్ డిప్లీషన్ లేయర్ ని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, మనం ఇక్కడ రాద్దాం ఆ పాయింట్. ద బ్యారియర్ పొటెన్షియల్ ఆర్ మీరు ఏది రాసినా పర్లేదు, బ్యారియర్ పొటెన్షియల్ అని రాసినా పర్లేదు, లేదు అనేది డిప్లీషన్ లేయర్ అని రాసినా పర్లేదు. బ్యారియర్ పొటెన్షియల్ is very small, so because
ఫార్వర్డ్ వోల్టేజ్ కెన్ ఎలిమినేట్ ది పొటెన్షియల్ బ్యారియర్. ఈ మధ్యలో ఉండే గ్యాప్ అనేది చాలా తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. సో మొత్తం పీ టైప్ ఎన్ టైప్ మెటీరియల్ మనకి ఇలా ఫామ్ అయిపోయి ఇందులోంచి ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ సో మనకి పర్టికులర్గా పిఎన్ జంక్షన్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్లో క్లోజ్డ్ స్విచ్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, సో వెరీ స్మాల్. సో ఇక్కడ మనకి ఫార్వర్డ్ వోల్టేజ్ ఫార్వర్డ్ వోల్టేజ్ ఫార్వర్డ్ వోల్టేజ్ forward voltage can eliminate the potential barrier, can eliminates can eliminate the potential barrier, potential barrier potential barrier ని అది ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో వన్స్ పొటెన్షియల్ బ్యారియర్ ఎలిమినేటెడ్ ద రెసిస్టెన్స్ బికమ్స్ జీరో. రెసిస్టెన్స్ అనేది బికమ్ జీరో. ఫార్వర్డ్ కరెంట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. అప్పుడు మనకి మొత్తం అంతా పోయింది. మొత్తం పోయిన తర్వాత మనకి ఏమవుతుంది, సో మనకి రెసిస్టెన్స్ అనేది జీరో అయిపోయింది. ఫార్వర్డ్ కరెంట్ అనేది ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. సో the junction once upon rather once the potential barrier once the potential barrier or depletion layer once potential barrier is eliminated and the remove అయిపోయింది is eliminated, the junction resistance becomes almost zero. The junction resistance is almost zero, and a forward current starts flowing through the circuit. Through the circuit. Starts flowing through the circuit. So మనకి విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్ ఏ విధంగా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. సో విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫార్వర్డ్ బయాస్ లో మనం ఇక్కడ ఫార్వర్డ్ వోల్టేజ్ ఫార్వర్డ్ కరెంట్ రెండింటికి గ్రాఫ్ డ్రా చేస్తాము. సో మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను విఏ క్యారెక్టరిస్టిక్స్. సో చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి విఏ క్యారెక్టరిస్టిక్స్. అదొక పర్టికులర్గా టాపిక్లో రాస్తాను క్లియర్గా. సో ఇది మనకి పర్టికులర్గా ఇది ఏమవుతుంది అంటే పిఎన్ జంక్షన్ డయోడ్లోని ఎక్స్ యాక్సిస్ దగ్గర వోల్టేజ్ తీసుకుంటాం, వై యాక్సిస్ దగ్గర కరెంట్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఫార్వర్డ్ వోల్టేజ్ ఫార్వర్డ్ కరెంట్ కాబట్టి విఎఫ్ ఐఎఫ్ కింద తీసుకోండి. సో విఎఫ్ ఐఎఫ్ కింద తీసుకుంటే మనకి విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పిఎన్ జంక్షన్ డయోడ్. సో మనకి ఫార్వర్డ్ కరెంట్ అనేది సో ఫస్ట్ స్టార్టింగ్లో సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.1 0.2 అప్ టు 0.7
సో అలా అప్ టు 1.2, 1.3, సో 1.5 అలాగే తీసుకుంటున్నాం. తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ మీకు ఇక్కడ పాయింట్ వైజ్గా రాస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫార్వర్డ్ వైర్స్. విఐ క్యారెక్టరిస్టిక్స్ of PN junction forward bias. So VA characteristics PN junction direct forward bias law. So first the forward current increasing slowly. సో ఫస్ట్ ఫార్వర్డ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ, సో కర్వ్ అనేది నాన్ లీనియర్గా ఉంటుంది. సో మనం అప్లై వోల్టేజ్ అనేది ఎక్కువగా అప్లై చేస్తున్న కొద్దీ పొటెన్షియల్ బ్యారియర్ అంతా సో మనకి క్లోజ్ అయిపోయి, వన్స్ పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఓవర్కమ్ అయిపోయిన తర్వాత అప్లైడ్ వోల్టేజ్ బికమ్ పొటెన్షియల్ బ్యారియర్. సో పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ యాక్ట్ యాజ్ ఆర్డినరీ కండక్టర్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. ఆర్డినరీ కండక్టర్ కింద యాక్ట్ అవుతుంది. సో మనకి సింపుల్ గా చెప్పుకునేటట్లయితే ఫస్ట్ కరెంట్ కండక్షన్ ఆఫ్ ది సిలికాన్ డయోడ్. ఒకవేళ ఇక్కడ మనం సిలికాన్ డయోడ్ మెటీరియల్ ని మనం తీసుకుంటే, జర్మేనియం కాకుండా మనం సిలికాన్ మెటీరియల్ తీసుకునేటట్లయితే సిలికాన్ తో తయారు చేసిన మెటీరియల్ ని తీసుకునేటట్లయితే మనకి 0.7 దగ్గర మనకి స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. అదే జర్మేనియం తోటి అయితే 0.3. సో అంటే ఏంటి, 0.7 దగ్గర నుంచి 7 దగ్గరకు వచ్చినంత వరకు కరెంట్ కండక్షన్ స్టార్ట్ అవుతుంది. సో కరెంట్ కండక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు వోల్టేజ్ అప్లై చేస్తున్న కొద్దీ మనకి ఏమవుతుంది అంటే నాన్ లీనియర్ గా మనకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నాన్ లీనియర్ గా రావడం అంటే ఏంటి అంటే ఈ విధంగా మనకి నాన్ లీనియర్ గా స్టార్ట్ అవుతుంది. వెన్ మనం ఇంకా అప్లై వోల్టేజ్ అనేది పెంచిన తర్వాత సో మనకి అక్కడ ఏమవుతుంది అంటే, సో పర్టికులర్గా అప్లై వోల్టేజ్ అనేది పెరిగిన తర్వాత అది కండక్టర్ కింద యాక్ట్ అయిపోయి, సో దాంట్లో కరెంట్ కండక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఇలా ఫామ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి అది ఎక్కడైతే మనకి కింద టచ్ అవుతుందో దాన్ని కట్ ఆఫ్ వోల్టేజ్ అంటాం అన్నమాట. కట్ ఆఫ్ వోల్టేజ్ అంటాం. సో మనకి ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని మనము నీ వోల్టేజ్ అంటాం. నీ వోల్టేజ్ ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని మనం నీ వోల్టేజ్ అంటాం. సో పర్టికులర్గా ఇది మనకి కట్ ఆఫ్ వోల్టేజ్ మనం తెలుగు మాట్లాడుకోవచ్చు. ఇది మన ఫార్వర్డ్ బయాస్లో ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో కరెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే, సో ఇట్ కెన్ బి సీన్ దట్ at first forward current increasing slowly. At first the forward current increases slowly. So slowly increase అయింది. సో అండ్ the curve is non-linear. Curve అనేది non-linear గా ఉంది. And the curve is non-linear. So this is because applied of voltage used up overcoming the potential barrier. సో మనం వోల్టేజ్ అనేది పొటెన్షియల్ బ్యారియర్ కంటే ఎక్కువైతే, సో వోల్టేజ్ is greater than potential barrier. So then PN junction diode is act as ordinary conductor. So hence forward current increases very sharply with the increased applied voltage. The curve almost linear.
సో ఇక్కడ మనం రాసుకున్న పాయింట్, హెన్స్ ద ఫార్వర్డ్ కరెంట్ increases very sharply very sharply with increased applied voltage సో కర్వ్ అనేది మనకు ఆల్మోస్ట్ లీనియర్ గా ఉంటుంది, సో మనం ఇప్పుడు ఇది ఫార్వర్డ్ బయాసింగ్. రివర్స్ బయాసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. రివర్స్ బయాసింగ్ లో మనకి సో ఏ విధంగా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. రివర్స్ బయాసింగ్. సో రివర్స్ బయాసింగ్ లో మనం ఆల్రెడీ ఏంటి, రివర్స్ లో అంటే ఏంటి, డీసీ వోల్టేజ్ ఏదైతే ఉందో సో పీ టైప్ దానికి సో మనకి రివర్స్ బయాసింగ్ లోని పీ టైప్ మెటీరియల్ పాజిటివ్ టర్మినల్, ఎన్ టైప్ మెటీరియల్ మనం రివర్స్ లో కనెక్ట్ చేస్తాం అనమాట. సో బ్యాటరీని రివర్స్ లో కనెక్ట్ చేస్తాము. సో బ్యాటరీని రివర్స్ లో కనెక్ట్ చేస్తే నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ అనేది పీ టైప్ కి కనెక్ట్ చేస్తాము, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ అనేది ఎన్ టైప్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో బ్యాటరీని రివర్స్ చేసి రివర్స్ బయాసింగ్ అనేది అప్లై చేస్తే ఏమవుతుందో మనం అక్కడ అబ్జర్వ్ చేద్దాము. సో ఒక్కసారి మీకు క్లియర్గా చూసుకుంటే సర్క్యూట్ ఫస్ట్ డ్రా చేస్తాము రివర్స్ బయాసింగ్. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అన్న దాని గురించి కూడా మీకు క్లియర్గా వీడియో ఇస్తాను. సో ఇప్పుడు మనం రివర్స్ బయాసింగ్ లో కనెక్ట్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఇది పీ టైప్ కదా, పీ టైప్ కి నెగిటివ్, ఎన్ టైప్ కదా, ఎన్ టైప్ కి పాజిటివ్. అదే రివర్స్ బయాసింగ్. పీ టైప్ కి నెగిటివ్, ఎన్ టైప్ కి పాజిటివ్. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉండే హోల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఈ డైరెక్షన్ లోకి మనం మూవ్ అవుతాయి. ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డైరెక్షన్ లోకి మూవ్ అవుతాయి అన్నమాట. సో ఈ డైరెక్షన్ లోకి మనకి మూవ్ అవుతాయి. అంటే ఇవి ఇలా వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి, ఇవి ఇలా వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి మూవ్ అయిపోతుంది. సో దాని ప్రకారంగా మనకి ఏమవుతుందంటే డిప్లీషన్ లేయర్ అనేది పెరిగిపోతుంది. డిప్లీషన్ లేయర్ పెరిగిపోతుంది అంటే మధ్యలో గ్యాప్ అనేది పెరిగిపోతుంది. డిప్లీషన్ లేయర్ అంటే పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటే దాంట్లో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఉండదు. ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది జీరో. ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ జీరో ఇన్ పొటెన్షియల్ బ్యారియర్. సో అట్ ద డిప్లీషన్ లేయర్. సో పొటెన్షియల్ బ్యారియర్ అనేది జీరో అయిపోతే మనకు అక్కడ ఏమవుతుంది, ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఎలాంటి కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాసింగ్ అనేది ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ అవుతుంది అన్నమాట. సో పిఎన్ జంక్షన్ రివర్స్ బయాస్ ఈస్ యాక్ట్స్ లైక్ ఆఫ్ స్విచ్ కింద మనకి యాక్ట్ అవుతుందండి. సో మనకి ఫార్వర్డ్ బయాస్ అనేది ఆన్ స్విచ్, రివర్స్ బయాస్ అనేది ఆఫ్ స్విచ్ కింద మనకి ఇక్కడ యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ డిప్లీషన్ లేయర్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంటే డిప్లీషన్ లేయర్ అనేది ఎలా ఇంక్రీజ్ అయిపోతుంది అంటే ఇందులో ఉండే హోల్స్ ఇటువైపు వెళ్ళిపోతున్నాయి, ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు వెళ్ళిపోతున్నాయి. ఆటోమేటిక్ ఈ మధ్యలో గ్యాప్ అనేది పెరిగిపోతుంది. ఈ మధ్యలో గ్యాప్ అనేది పెరిగిపోతే సో కరెంట్ అనేది ఎలాంటి ఫ్లోయింగ్ అనేది ఉండదు. కరెంట్ ఫ్లో అనేది ఈ విధంగా ఉండదు మనం ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా. సో ఓన్లీ కొంత కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. ఎందుకోసం అంటే అందులో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఎక్కువ కరెంట్ అనేది పాస్ చేస్తున్నప్పుడు మనకి మైక్రో యాంపియర్స్ అనే కరెంట్ అనేది పాస్ అవుతుంది. అందువల్ల మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 0 to 100 మైక్రో యాంపియర్స్ అనేది యూజ్ చేసుకొని అందులో కరెంట్ ఎంత ఉందో అనేది క్యాలిక్యులేట్ చేస్తాం రివర్స్ బయాస్ లో. సో రివర్స్ బయాస్ మనం చూసుకునేటట్లుగా అయితే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో విఆర్, నెక్స్ట్ అదే విధంగా వై యాక్సిస్ లో ఐఆర్ అంటే కరెంట్ ఇన్ రివర్స్ బయాస్, వోల్టేజ్ ఇన్ రివర్స్ బయాస్ చూసుకునేటట్లుగా అయితే
సో మనకు మ్యాక్సిమం అంతా జీరోలో ఉంటుంది. ఓన్లీ ఒక సర్టెన్ వాల్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి బ్రేక్ డౌన్ అనేది అక్కడ అవుతుంది అనమాట. దాన్ని మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. సో పర్టికులర్గా ఎక్కడైతే మనకి బ్రేక్ డౌన్ అవుతుంది, అందుకు బ్రేక్ డౌన్ అవుతుందంటే హై వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర మనకి ఏమవుతుందంటే మైక్రో యాంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో మనకి దీన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. దీన్ని మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. సో ఇది విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రివర్స్ బయాస్ యొక్క విఏ క్యారెక్టరిస్టిక్స్. సో మనకి బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది అక్కడ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, విఏ క్యారెక్టరిస్టిక్స్ గురించి అడిగితే ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ ఎగ్జామ్లో అయితే మీకు ఈ క్వశ్చన్ అయితే పడుతుంది. సో మీకు ఆ, ఆ, దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.